మన అచ్చులు ఉన్నాయి చిన్న దిగిన అసలు అచ్చులు కాదు అది మంచిగా వచ్చిందా లేదా ఏడా నాకు కాస్ట్ అక్కుల స్టక్కులుగా అనిపించింది హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సందీప్ బ్లాగ్స్. వీడియో ఏంది అంటే మీరందరూ కోరుకున్న వీడియోనే అన్న మీద వదిన మీద ప్రాంక్ చేయమని చెప్పేసి మేము ముందరకైతే తీసుకొచ్చేసినాము. ప్రాంక్ ఏంది అంటే టీవీ బ్రోకెన్ టీవీ అని అంత మాట పలిగిన టీవీ. ఓకే గాయ్స్, పలిగింది టీవీ అని చెప్పేసి మాకేం తెలియదు, మేము వచ్చేసరికి ఇట్లనే ఉంది అని చెప్పి చేస్తాము. అంటే ఇప్పుడు అన్న వదిన పని మీద బయటకు వెళ్ళారు. టైం వచ్చేసి 7:30 8 అట్లా అవుతుంది. మేమేమో ఇంటికి వచ్చినాము. అయితే ఈ వాళ్ళు బయటకు వెళ్ళారు, వస్తామని చెప్పారు. అందుకే మేమైతే ఈ ప్లాన్ అయితే చేసినాము. వాళ్ళైతే షాక్ అవుతారు. ఇంకా ఆర్ యు రెడీ గాయ్స్? రిమోట్ అయితే నేను దాచిపెట్టేస్తాను. రిమోట్ కూడా అంటే రిమోట్ ఉంటే ప్రాంక్ అని తెలిసిపోతుంది, మళ్ళీ ఊపుతారు కదా అట్లా. నేనైతే ఇక్కడ పెట్టుకున్నా. ఊకే నువ్వు కదలకు మమ్మీ, ఊకే కదిలితే సౌండ్ వస్తుంది. 1 hour later. అప్పుడు ఏమైనా వచ్చేసరికి అట్లనే ఉంది. చిన్న ఇప్పుడిప్పుడే ఏమో మేము వచ్చినాము, వచ్చేసరికి లైట్ వెలుగుతుంది. ఇట్లా స్విచ్ ఏమంటారు, లైట్ స్విచ్ చేయగానే దానంతో రాలేదు. రిమోట్ కూడా దొరుకుతలేదు. మీ అన్న వస్తే మాత్రం తిడతాడు. ఇక నాకైతే తెలియదు, మీరే చెప్పుకోరు. నువ్వే వేసిపోయినట్టున్నావు. కొత్త టీవీ మమ్మీ మొన్ననే తెచ్చినా. అయితే మాకు తెలియదు ఆ కొత్త టీవీ అని. మేము ఏర్గొచ్చి కొట్టిందో ఏమో దాన్ని. అరే మళ్ళీ పెడతాడు మమ్మీ. చూస్తున్నా తీసుకొచ్చి నాకైతే తెలియదు. ఇక మీరు మీ అన్నకి మీరే సమాధానం చెప్పుకోండి. అయ్యో వదిన, నువ్వే చేసి ఉంటావు వదిన. నువ్వు ఫస్ట్ పోయినప్పుడు నువ్వే కదా ముట్టుకుంది పోయింది. ముట్టుకున్నా కరెక్టే, కానీ నేనైతే దాన్ని ఆన్ చేయలేదు. అసలు పొద్దున టీవీ పెట్టలేదు. టీవీ పెట్టినట్టోళ్ళే పలగొట్టినట్టు. నేనెందుకు నాకు అసలు ఆ టీవీని చేయనికే రాదు మమ్మీ. టీవీ వాళ్ళకి తెలుసు కాబట్టి ఆన్ చేయలేదు కావచ్చు. నేనెందుకు వాళ్ళకి కొడతా మమ్మీ? నేను అసలు టీవీ పెట్టలేదు. నువ్వే కన్ఫామ్. నాకైతే తెలియదు. మీ అన్న తిడతాడు. మీరేమో వేసి ఉంటారు. ఏం చేసిరో చెప్పండి. నువ్వే వేసి ఉంటావు. మేము వచ్చేసరికి భరతనాట్యం నడుస్తుంది దాంట్లో వీడియో. ప్రాంక్ ఏం లేదు. ఈ కొత్త టీవీ ప్రాంక్ చేసాము. నా ఫోన్ కూడా 2. నా ఫోన్ కూడా లేదు. నాకైతే తెలియదు మమ్మీ. మీ అన్న తిడతాడు. మంచిగా బాహుబలి సినిమా చూద్దామని వచ్చిన. ఇప్పుడు బిగ్ బాస్ కూడా వస్తుందని. చూడగా కింద చూడు, ఒత్తుదా దాన్ని పట్టుకొని జరిపినందుకు లైట్లు వస్తున్నాయి. నువ్వేమో చేసినావు. నాకైతే తెలియదు మమ్మీ. మీ అన్న ఏమో తిడతాడు. కొత్త టీవీ నిన్నేమంటాడు? పలగొట్టింది నువ్వు. నిన్నేమన్నాడు? ఏమన్నా అంటే మా ఇద్దరు అంటాడు కదా చిన్న. సరే అంట ఒప్పుకుంది.
నేను బయటికి పోయి వచ్చి పోయేటప్పుడు అసలు టీవీ ఆన్ చేయలేదు, వచ్చేసరికి మీరు ఆన్ చేసిండ్రు పగిలింది. ఎవరు చేసినట్టు ఇప్పుడు మరి? మేము ఆనే మరి అది ఎట్లా అనేది ఎట్లా వచ్చి ఏడైతే కూర్చున్నాం ఆనే కూర్చుంటాం మేమైతే, మాకు సంబంధమే లేదు. మీ అన్నకు ఫోన్ చేసి చెప్తా. గీదానికి అన్న ఎందుకు అది నాకు అచ్చులు చూద్దామా ఎవరున్నారో, అచ్చులు చూద్దామా ఎవరున్నారో. मस्त शेड्स ఉన్నారా నీలా అబ్బో కమలాసన్ ఇగో పెద్ద లెక్క అన్న అన్న దాని పక్కన చూడు, ఇంకో పక్కన ఇంకోటి. ఇగో చిన్న లెక్క చిన్న లెక్క. అసలు ఇది నువ్వు రిమోట్ దొరుకుతానే కదా మేము అసలు ఇగో స్విచ్ ఆన్ చేసినాం, అదేమంటారు దాన్ని స్విచ్ ఆన్ చేస్తే ఇది వచ్చింది. మన అచ్చులు ఉన్నాయి చిన్న దీన్ని అసలు అచ్చులు. వదిన భయపడుకుంటే నువ్వు అటు పోతున్నావు. భయంగా కోడికి బజార్లో కూడా పెట్టినది, నీకు ఎందుకు భయం అవుతుంది? నువ్వు అలగొట్టలే కదా. అంటే నువ్వే పొద్దున్న నుంచి ఉందానంటే ఇప్పుడు దీంట్లో కనిపిస్తామా మనం దూకోనికి? డాన్స్ చేద్దాం. డాన్స్ కూడా చేయొచ్చు దీంట్లో కూడా అనిపిస్తుంది. మేము పలగొట్టలే కాబట్టి మేము ఎంత ఖచ్చితంగా ఇది బాగా పడితే కర్రోడా మనం బలగొట్టలే కాబట్టి బాధపడు. ఏంటోదిరా ఏమో మమ్మీ కాదు, దీనికి ఫోన్ కి కనెక్ట్ చేయవచ్చా? స్క్రీన్ మీద కనెక్ట్ చేయొచ్చు. అయితే మమ్మీ మనం ఫోన్ లో డాన్స్ చేసి దీనికి కనెక్ట్ చేద్దాము, ఎట్లా వస్తుందో చూద్దాం. అది పలిగిన టీవీని పట్టుకొని కనెక్ట్ చేస్తా అని అంటారు ఏంది అసలు? మీరు నాకు అర్థం కాదు. మెల్లగా టీవీ వాళ్ళ కొట్టి బయటికి పోయింది. నేను చెప్తున్నా కదా, మీ అన్న వచ్చిన తర్వాత నాకైతే అన్ననే వాళ్ళ కొట్టిండు, అందుకే పని ఉందని బయటకు వెళ్ళిపోయాను. కొత్త టీవీ తెచ్చుకొని బలగ కొట్టుకుంటామా? మా మీద ప్రాంక్ మీరు చేస్తురేమో తెలియదు కదా. మీ మీద ప్రాంక్ చేస్తే నేను కామెడీ చేయాలి, మీరు చేస్తుర్రు నా మీద. అవో డాన్స్ చేస్తుండు, మీరు ఏదో అనుకుంటారు కానీ అది వాళ్ళు కొట్టిర్రు. మీరు నాకు తెలుసు, మీరు ఏదో చేద్దామని అటు కూర్చొచ్చిందన్న నువ్వు కూడా, నేను ఇటు కూర్చుంటే ఎడుతాం, ఇద్దరం ఎడుద్దాం. మనం బలగొట్టలే కదా. కొత్త టీవీ మొన్న అది కూడా పని చేస్తలేదు పైన. అవును, ఇది ఎందుకు అయితే లేదు మరి? మీరు లైట్లు కావాలి, మీరు ఉట్టిది ఉన్నారేమో, లేకపోతే 2 రోజులు ఖరాబ్ అయ్యాయి అంటే చూడలేదా మమ్మీ? మీరు రోజు వస్తారు, మీరు కూడా చూస్తారు కదా. డోరేమాన్ చూసినావు కదా ఎంత మంచిగా వచ్చింది. ఓ ఒక్కరోజు నేను చూసినందుకు డోరేమాన్ నువ్వు చూస్తాను అంటుంది. కాదు చూసినావు, అది మంచిగా వచ్చిందా లేదా? ఏడా నాకు స్టక్కులుగా అనిపించింది. కొంచెం ఇంకా కొంచెం మంచిగా ఉండే అట్లా. ఏమో ఇక మీకే తెలియాలి. సరే అది తీసి ఆ టీవీ షాప్ కన్నా రిపేర్ చేయించుకోవాలి. మేమెందుకు తీసుకోవద్దాం టీ షాప్ కి, మాకు సంబంధం లేదు. మీరు ఏదో కామెడీ. We are not responsibility to your TV. సూపర్ ఇంగ్లీష్ దెబ్బ పెట్టినా అనుకో, వదినకు అర్థమైంది. ఏమో ఇక సరే, మీరు చేయలేదు కదా టీవీ షాప్ కన్నా తీసుకుపోయి రిపేర్ చేయించుకోరండి. మరి పైసలు ఎత్తావా? ఇస్తా పో. ఇప్పుడు బుద్ధి అవుతులే. మీరేమో వేసిర్రు దాన్ని, కన్ఫర్మ్ నాకు తెలుసు. నువ్వు ఇట్లా నొక్కుతున్నావు వేరేల మీద అంటే డాన్స్ షోర్ నువ్వే అయి ఉంటావు. చల్లగా వస్తుంది బయటకు వెళ్ళి. ఏందో ఏమో. అరే వదిన మాకు కూడా తెలుసు అది నా మొన్ననే అని. మీ అన్న వస్తా తిడుతాను, నేనైతే మీ పేరు చెప్తాను. నాకు తెలియదు, నేను బయటికి పోయి నువ్వు దింపి పోయినా, నేను వచ్చేసరికి పగిలి ఉన్నది నాకు తెలియదు అని చెప్తా. సరే ఇప్పుడు ఎవరైతే ఏంటి అది తీసుకుపోయి మంచిగా నేర్పించుకోరా రాదండి? నాకు నడపనికి రాదు బండి. నీకు నడపనికి రాదా? వీడియోస్ చేసిన వాళ్ళే ఇట్లా మంచిగా అమ్మా, అదే గేర్ల బండి, స్కూటీ నడపనికి రాదు. ఏమో
చేసినంత చేసి పెద్ద నేను పెద్దగా చదివినా నీకన్నా చిన్ననే జోకులు వేయకు మమ్మీ. కరెక్టే కదా వదిన మరి. చిన్ననే కదా, నువ్వు కూడా చిన్ననే కదా. నేను కూడా చిన్ననే. మరి నేనేమో జోక్ చేసినట్టు అనలేదు. చేసినంత టీవీలో టీవీ కొత్త టీవీ నేను చెప్తున్నా కదా, నీ అమ్మ వస్తే మాత్రం నాకైతే తెలియదు. మేము కూడా చెప్తున్నాం నువ్వే వాళ్ళ కొట్టినావు. చూపి నేను ఇట్లా నేను వలగొట్టి నువ్వు చూపి మేము బలగొట్టినాము. మీరు వచ్చేసరి ఇప్పుడు మీరే ఉన్నారు కదా మమ్మీ, నేను వచ్చిన కాదు వదినా, ఇప్పుడు మేము లేము, మేము బయటికి పోయినాము. మేము వచ్చే ముందు పిల్లి పోయింది బయటికి, నల్ల పిల్లి పిల్లి గిట్ల వాళ్ళ దుమ్ము ఉంది అది. మీరు వస్తుంటారని నేను తాళం వేయకుంటా పోయినా. మరి ఏ పుల్లి వచ్చిందో ఏ పుల్లి వచ్చిందో ఏ పుల్లి వచ్చిందో పులి పిల్లి, ఏ పుల్లి పిల్లి వచ్చిందో. నేను పిల్లి కాదు. మీరే వేసారు, నేను కన్ఫామ్ చెప్తున్నా, మీరే వేసారు. కొత్త టీవీ 4 రోజులు కూడా కాలేదు తీసుకొచ్చి. 4 రోజులు కూడా కాలేదు తీసుకొచ్చి. అదే మన 10 రూపాయలకు వచ్చిందా 100 రూపాయలకు వచ్చిందా? 50 రూపాయలు. ఎందుకు మమ్మీ మమ్మీ అట్లా జోకులు వేస్తున్నావు? నీకేమైతుందిరా? అట్లా జోకులు వేయద్దు. నువ్వేయి మరి. సరే తిన్నావా అన్నం? ఏమో మీరే మళ్ళీ తీసుకోండి కదా, దాచిన మనం కూడా పోదాం. మనం కూడా పోదాం. ఏంది మమ్మీ ఏంది పోతున్నాను అంటున్నావు? మాకు సంబంధం లేదు. నడుదా నువ్వు రా. అయ్యే గాయానికి ఫోన్ ఏంది వదినా అట్లా వేస్తున్నావు? మీరు ఒక టైంకి ఫోన్ ఎత్తాడు. గాయానికి ఫోన్ ఎందుకు? గాయానికి ఫోన్ ఎందుకు అని అంటే ఇప్పుడు పగిలింది వచ్చిందంటే నన్ను అంటాడు పొద్దున్న నుంచి ఇంట్లోన్నావు చూసుకోవాలి. చూసుకోవాలి మరి, పొద్దున నుంచి నువ్వు ఇంట్లోన్నప్పుడు వేర్ యూ వెంట్. మంచిగా ఉన్నది మరి నువ్వు బయటికి పోయే టైం కానీ లైయింగ్ మంచిగా చూద్దాం అనుకుంటే ఇట్లా చేసిర్రు. ఇప్పుడు ఇట్లా చూడు మ్యూజిక్. కింద అక్షరాలు కనిపిస్తున్నాయి. ఆ అక్షరాలా నీకే అనిపిస్తున్నాయి మరి? అక్షరాలు ఇవన్నీ 1 2 3 ఉండవా లైన్స్? అది చెప్పా. 1 2 3 డబ్బాలు కొట్టే బుక్ ఉండదా? సరే తీ మమ్మీ. మేము పోతున్నాం, మన మీద వేస్తే దాచిన పలువురు కూడా ఎట్లా పలికింది చూడు. ఇక్కడ పాపాయ అని పలికింది. వా పాపయ్యకి ఎవరైనా భయపడాల్సిందే, టీవీ అయినా ఎవరైనా. కుర్చీ వేసుకో, ఎడుద్దాం ఇద్దరము. కుర్చీ లేదు మరి ఎట్లా? డోంట్ రిమోట్ మాకు తెలుగునే తెలియదు. రిమోట్ గురించి మాకేం తెలిసి బలిగింది అన్నట్టు తెలియదు మాకు. ఏమైందో అసలు కనుక్కుందాం. అయ్యా పైన స్క్రీన్ కాదు, లోపల పలిగింది. పైన అంటే ఏం కాదు. మనము ఫోన్ ఎట్లా రిపేర్ చేసుకోవచ్చు, ఇది కూడా ఎట్లా రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు చీకటి అయింది. అన్న మంచి నడుతాడు బండి అన్నది. చీకటి అయింది ఇప్పుడు. నేనైతే మీ అన్న వచ్చినప్పుడు అయితే మీరే తీసుకోండి, నేనైతే ఏం చెప్పాను. నువ్వు సపోర్ట్ చేస్తలేవు కాబట్టి నిన్నే అనుకుంటాడు. ఫినిష్. నువ్వు వేసుకో, ఒక్కసారి వేసేసుకో. మేము చేసినా కూడా నువ్వు వేసేసుకో నీ మీద. అయిపోయా. అంటే మీరే చేసిందా? నాట్ లైక్ దట్. We are telling what we saying. టెన్షన్ పడుతుంటే కూడా నవ్వుతున్నావు మమ్మీ. స్టూపిడ్ వేళ నా మీద వేస్తున్నాను. వదిన నిజమే అనుకుంటుంది. వాళ్ళ తెలియదు వదిన. ఎవరికి? ఫ్యామిలీకి. వాళ్ళకేం మమ్మీ, టీవీ వాళ్ళతో తెలిసేది.
ఇది ప్రాంక్. ఇంకా అది మీ స్పందన మేడం గారు, మీ స్పందన కెమెరా ఎడబెట్టిండ్రు. అవి అంటారు ఆర్చి ఆర్చి అంట. ఆచి ఆచి తీసుకొస్తా. నేను నిజంగానే ఉండబుద్ధి అవుతుంది వెళ్ళిపోవాలనుకుంటున్నా. మనం చేసినందుకు ప్రాంక్ ఇది, రివెంజ్ ప్రాంక్ కాదు కదా. అన్న కూడా మిస్ అయ్యా, అన్న కూడా మిస్ అయ్యా, అన్న కూడా వస్తాడు అనుకున్నా కానీ కింద దింపిపోయిండు. అమ్మ మీ అన్న వస్తే మంచిగా ఉండు, అమ్మ నా మీదకి ఏం రాకపోవు, మీ మీదకే వస్తుండే. ఈరోజు చూసిండ్రా మీ అన్న మీద ప్రాంక్ ఎట్లా చేసిందా? చూసినా బాలే, అదే బాలేదా? సరే ఓకే, వెళ్ళిపోతున్నా. అదే నెక్స్ట్ రెడీ ఉండండి. చూడండి ఫ్రెండ్స్, పట్టేసుకుంటాం. అదే మీరు ఎట్లా పట్టేస్తారో చూస్తా. మీ అన్ననే అంత పట్టేయకుండా చేసిన నేను చేస్తా. రివెంజ్ ప్రాంక్ కోసం వెయిట్ చేయండి. అయ్యో ఎంజాయ్డ్ గైస్, ఎంజాయ్డ్. ఓకే, డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సందీప్ వ్లాగ్స్.